హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన చిన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పైన వచ్చిన ఆల్ బటన్ క్లిక్ చేయగానే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని అయితే మీరు నోటిఫికేషన్ అయితే పొందగలుగుతారు. గైస్, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ట్రాన్స్లేట్ యాప్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఈ ట్రాన్స్లేట్ యాప్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, సో ఇప్పుడు ఏమైనా కానీ మీకు ఇప్పుడు ఇంగ్లీష్ కానీ లేదంటే తెలుగులో కానీ లేదంటే అదర్ లాంగ్వేజ్లో కానీ ఇప్పుడు సమ్ పర్సన్స్ అయితే మీకు మెసేజ్ చేస్తుంటారు కదా. సో మీకు ఏమన్నా ఆ లెటర్స్ కానీ మీకు ఆ వర్డ్ కానీ మీకు అర్థం కాకపోతే సో దీంట్లో అయితే మన లాంగ్వేజ్లో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఈ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యాప్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసింటాను. సో వన్స్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యువర్ ప్రైమరీ లాంగ్వేజ్ ఉంది కదా. సో దీనిపైన వచ్చేసి ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తెలుగు పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, తెలుగు పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డన్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాం కదా. సో డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా మనం ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమైనా ఇంగ్లీష్లో మీకు వర్డ్స్ అనేవి మీకు సెండ్ చేస్తారనుకోండి. సో వాట్సాప్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ సో మీకు అది ఆ వర్డ్ మీకు అర్థం కాలేదనుకోండి. సో ఎగ్జాంపుల్గా నేను చిన్న వర్డ్ని నేను టైప్ చేస్తున్నాను. సో జస్ట్ అలా హౌ ఆర్ యూ అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ యారో సింబల్ ఉంది కదా. సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేయండి. యారో సింబల్ మీరు క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మన తెలుగులో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎలా ఉన్నారు అని కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు తెలుగు రాలేదు అన్న కూడా కింద ఇక్కడ చూసుకోవచ్చు మన ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది. సో మీరు ఎలా ఉన్నారు అనేది. అండ్ మీకు ఇది అర్థం కాకపోతే పైన ఇక్కడ ఒక తెలుగు లెఫ్ట్ సైడ్లో తెలుగు అనే వర్డ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఒక మైక్ సింబల్ ఉంటుంది. సో దానిపై క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి సౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వర్డ్ అనేది సో ఇలా మీరు కాపీ చేసుకొని మీరు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు రిప్లై ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకో చూసుకోవచ్చు మీరు ఏమన్నా కానీ ఇప్పుడు ఇంగ్లీష్ వద్దనుకుంటే మనకి ఇక్కడ సో వన్స్ దాన్ని ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి అండ్ తెలుగు పైన క్లిక్ చేయండి. సో తెలుగు పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి తెలుగు రావడం జరిగింది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అండ్ మీరు తెలుగులో టైప్ చేయండి గైస్. ఒక మీరు ఓకే ఎలా ఉన్నారు అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ మీకు ఇచ్చేయండి. అండ్ మీరు తెలుగులో టైప్ చేసింటారు కదా. సో కింద వచ్చేసి మనకి ఇంగ్లీష్లో రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు హౌ ఆర్ యూ అనేది. సో ఇలా మీరు ఈజీగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు గైస్. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఏమైనా కానీ ఇప్పుడు మాకు తెలుగులో అంటే ఇంగ్లీష్లో ఈ వర్డ్ మనకి రాదు. సో ఎగ్జాంపుల్గా తనని నేను ఎలా పిలవాలి లేదంటే నేను ఎటు సైడ్ వెళ్ళాలి, ఈ రోడ్ ఎటు సైడ్ వెళ్తుంది, సో ఇక్కడ ఇది ఏ ఊరో అని మీరు ఏమైనా డౌట్స్ ఇంగ్లీష్లో అడగాలనుకుంటే సో జస్ట్ ఏం లేదు ఇక్కడ మీరు తెలుగులో టైప్ చేయండి. అండ్ కింద వచ్చేసి మనకి ఇంగ్లీష్లో మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో అలా మీరు ఈజీగా మీరు స్పీక్ చేయొచ్చు అనమాట. సో వేరే వాళ్ళతో వ్యక్తులతో. ఓకేనా గైస్, ఇది మాత్రం చాలా బాగుంది ఈ అప్లికేషన్ అనేది. సో యూజ్ఫుల్ అవుతుంది. సో మీరు ఎంతైనా టైప్ చేసుకోండి. సో ఓకేనా ఇక్కడ మీకు చాలా స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు టైప్ చేసినట్లయితే మనకి కింద ఇక్కడ ఇంగ్లీష్లో అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా గైస్, ఈ వీడియో కూడా మీకు నచ్చుతున్నాం కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఇలా పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పైన వచ్చిన ఆల్ బటన్ క్లిక్ చేయగా నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని అయితే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. ఓకే గైస్, బాయ్, జై హింద్.